ಹುಡುಗಿಗೆ ಬಂದ್ಲು ನಾನು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ತಕ್ಕು ಅಸ್ತು ಅಂದ್ರು ಸುಸ್ತು ಆಗಿ ಕುಸ್ತು ಬಿದ್ದೆ గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గడగడ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి గడాల గిలగిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుండి చూసినప్పుడే మరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింత చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేనా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ముక్తి నొసగు మంత్రమే భక్తి చూపు చంద్రమే పెద్దలు చూపించిన బాట పిల్లల ఆశల మూట జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై వాసవి జై వాసవి వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు. ఈరోజు మేము మా ఫ్యామిలీ క్లబ్ తరపున నిర్వహిస్తున్నటువంటి చారిటీ కార్యక్రమం 57వ నెల. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా మేము చారిటీ కార్యక్రమం కంటిన్యూస్గా ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. నేను దాదాపుగా 9 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ క్లబ్ స్థాపించి అడపాతడపా కొన్ని చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఫ్యామిలీ క్లబ్ స్థాపించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా సరదాగా కలుసుకొని ఒక ఎంటర్టైన్ చేద్దాం, సమాజానికి మనకి చేతనైనంత సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక సంకల్పం మేరకు ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించి ఓకే బాగుంది ఇది చేద్దామనే ఉద్దేశంతో అందరూ నా ఉన్నటువంటి సంకల్పానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా కంటిన్యూస్గా ఒక గాంధీ జయంతి రోజు మేము పూనాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనకున్న దాంట్లో మనకు అవకాశం ఉన్న దాంట్లో ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. ఎడ్యుకేషన్గా చక్కగా చదువుకునే పిల్లలకి ఆర్థికంగా మా క్లబ్ తరఫున కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. వాసవి విద్యానిధి ద్వారా కూడా కొంతమందికి మేము ఎడ్యుకేషన్గా మేము అందిస్తూ ఉన్నాం. అది ఏ ఒక్కరి వల్ల కాదండి, ఏ ఒక్కరి వల్ల అయితే నెలకు ఒక కార్యక్రమం ఎప్పుడో అట్లా చేసేటటువంటి విధానంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా చేస్తున్న బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ శివం ఫౌండేషన్ ద్వారా మన హరి గారి ద్వారా ఇక్కడ దాదాపుగా 4-5 కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ఫ్రిడ్జ్ అడుగున్నారు. ఇక్కడ వృద్ధులు ఉండటానికి వాళ్ళకి వస్తువులు నిల్వ ఉంచడానికి కొంచెం అవసరంగా ఉందని అన్నారు. ఆయన హరిగారు చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మాకు గోరులో మట్టితో సమానం. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమంలో చాలా ఇదొక భాగమే. మాకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి హరి గారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల స్టేటస్లో మేము చాలా చూస్తున్నాం కదండి. చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాల కార్యక్రమాలు కానీ ఎవరైనా ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారే కానీ ప్రాక్టికల్గా చేయాలంటే చాలా తక్కువ. మనం ఉన్నటువంటి ఈ లైఫ్
హ్యూమన్ లైఫ్ అనేది చాలా చిన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో మేము బిగిన్ చేసి 10 సంవత్సరాలు అవుతుందా ఫ్యామిలీ క్లబ్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మేము సమాజానికి అందించే కొటేషన్ కూడా అదేనండి. మీకున్న దాంట్లో కొంత 10 మందికి ఉపయోగపడండి. మనకేం చేస్తున్నారు అనే దాని కాకుండా మనం సమాజానికి ఏం చేస్తున్నాం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనేది మా స్లోగను. దానికి కట్టుబడి మేము ప్రాక్టికల్గా ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న నా స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేని వారికి శక్తినిచ్చు, భాగ్యాలన్నీ వెంట తెచ్చు, మనసులోన మార్పునిచ్చు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఆచరించి చూపినది ఆచార్యుని పరసన్నిధి, అభయములనిచ్చునది అందరికా